తెలంగాణలోని మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ దుకాణాలను నిరవధికంగా మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభాల మార్జిన్ను ఏకపక్షంగా తగ్గించి తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. గతంలో కిలోకు 26 రూపాయల వరకు ఉన్న మార్జిన్ను ప్రస్తుతం 16 రూపాయలకు తగ్గించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్కు మద్దతుగా ఘట్కేసర్ సర్కిల్లోని పరిధిలో నిర్వాహకులు నిన్న గురుకుల్ కళాశాల మైదానంలో సమావేశమై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కంపెనీల దౌర్జన్య పూరిత నిర్ణయాల వల్ల చిన్న వ్యాపారులు మనుగడ సాగించడం కష్టంగా మారుతోందని అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గించిన మార్జిన్ను తిరిగి సవరించి తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బంద్కు సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది.